అందరికీ నమస్తే అండి. నాని అండ్ శైలేష్ కొలను వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా హిట్ 3 ది థర్డ్ కేస్. ఈ హిట్ సినిమాల మీద హిట్ 1 కావచ్చు, హిట్ 2 కావచ్చు. హిట్ 1 ఏమో అతను విశ్వక్సేన్, హిట్ 2 ఏమో అతను ఎవరు అడవిశేష్. సో ఈ రెండు కూడా మంచి హిట్ అయ్యాయి. సో చిన్న సబ్జెక్ట్ని పట్టుకొని ఒక చిన్న క్రైమ్ కేసుని పట్టుకొని దాన్ని ఛేదించడం అనమాట. ఇప్పుడు హిట్ 3 కూడా మేబీ అదే ది థర్డ్ కేస్ అని పెట్టారు. ఒక కేసు దాన్ని ఛేదించడమే. సో ఈ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. కంప్లీట్గా వైలెన్స్. బహుశా నాని ప్రీవియస్ సినిమాల్లో ఎక్కడ కూడా ఇంత వైలెన్స్ లేదు. బహుశా నాని ఎందుకో ట్రెండ్ మార్చినట్టున్నాడు. నాని అంతకుముందు ప్రీవియస్ సినిమాలు వేరు, కానీ దసరా సినిమా హిట్ అవ్వడంతో దసరాకి ముందు నాని వేరు, దసరా తర్వాత నాని వేరు. దసరాలో కూడా కొంత వైలెన్స్ ఉంటుంది. సో దాంతో నాని ఆ కిక్ చూశాడు. ఆ వైలెన్స్ సినిమాల్లో ఉన్న కిక్ని ఆయన ఎంజాయ్ చేశాడు. అవి హిట్ అయితే ఎంత పేరు వస్తుంది అనేది దాన్ని చూశాడు. అలాగే కలెక్షన్స్ ఏ రేంజ్లో వస్తాయనేది దాన్ని చూశాడు. సో అప్పటి వరకు నాని అంటే ఒక స్మార్ట్ బాయ్, లవ్ స్టోరీలు చేసుకుంటాడు, చిన్నపాటి యాక్షన్ సీన్లో చిన్నపాటి ఫైట్లు చేస్తాడని అనుకున్నారు. కానీ ఆ దసరా సినిమా భారీ హిట్ అవ్వడంతో అతనిలో ఉన్న మాసివ్ యాక్షన్ సీన్స్ ఎంత బాగా చేయగలడు అనేది అందరికీ చూపించాడు. అది గ్రాండ్ సక్సెస్ అయింది, భారీగా డబ్బులు వచ్చాయి. సో ఇప్పుడు ఆ కోవలోకే నాని వెళ్ళాడు. ఆ తర్వాత హాయ్ నాన్న చేశాడు. హాయ్ నాన్న కూడా బాగానే హిట్ అయింది. సరిపోదా శనివారం చేశాడు. ఇది కొంత యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది. సో కానీ ఇప్పుడు నాని నెక్స్ట్ సినిమాలు హిట్ 3 కంప్లీట్గా వాళ్ళు ట్రైలర్ రిలీజ్కి ముందే చెప్తున్నారు చిన్నపిల్లలకు దూరంగా ఉంచండి అని. దానికి తగ్గట్టే ట్రైలర్ ఉంది. ఇప్పటి వరకు కేవలం నరకడం అంటే ఒక పార్ట్ సాధారణం వరకే చూపించారు. ఇందులో నరకడం అంటే కంప్లీట్గా ఆ పార్ట్ లేసి అవతల పడిపోయేలా చూపించారనమాట. ట్రైలర్లోనే చూపించారు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ సీన్స్, యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. సో నానికి అది కొత్త, ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అయితే నాని గత సినిమాలు మంచి హిట్ ట్రాక్లో ఉన్నాడు, మంచి పేరు ఉంది, మంచి ఫామ్లో ఉన్నాడు, ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యాడు. సో ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా తన మార్కెట్కి మించి ఆయన పెడుతున్నాడు. సినిమాకి మోర్ దాన్ 150 వరకు పెడుతున్నారు. యాక్చువల్లీ నాని మార్కెట్ 100, 120 అలాగే ఉంటుంది, కానీ ఈ సినిమాకి 150 వరకు పెడుతున్నారనేది ఒక అంచనా. అయితే శైలేష్ కొలను ప్రీవియస్ మూవీ సైంధవ్ ఫ్లాప్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. అది వెంకటేష్ సినిమా, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చింది, 2024 సంక్రాంతికి వచ్చింది, అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఆ భయం కొంత ఉన్నప్పటికీ ఈ హిట్ సీక్వెల్స్ మీద, ఈ కథ మీద నమ్మకంతో అతను ఇంత బడ్జెట్ పెడుతున్నాడు అనమాట. సో అయితే ఈ ట్రైలర్ మేబీ అందరూ చూసే ఉంటారు. ట్రైలర్ చూస్తే మనకు చాలా అర్థమవుతుంది ఏంటంటే రక్తపాతము, వైలెన్స్ చాలా భారీగా ఉంది. ఒక హింసాత్మకమైన కథ, చిన్నపిల్లల కిడ్నాప్లు, దానికి సంబంధించి ఛేదించడం, ఈ ఛేదనలో ఒక నేషనల్ లెవెల్ మాఫియాను పట్టుకోవడం, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే చూపించారు. అయితే ఇక్కడ సాధారణంగా ఈ సినిమాలు అంటే ఇటువంటి టేకింగ్లో శైలేష్ కొలను రైటింగ్, సీన్స్ రైటింగ్ కావచ్చు, స్క్రీన్ రైటింగ్ కావచ్చు, చాలా డెప్త్గా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది. ఈ వైలెన్స్కి, ఈ రక్తపాతానికి అవి జోడైతే, స్క్రీన్ ప్లే బాగుంటే, అర్థవంతమైన సీన్లు ఉంటే, అర్థవంతమైన యాక్షన్ ఉంటే జనం ఆదరిస్తారు, చూస్తారు. ఎంత హింస పెట్టినా ఇబ్బందే లేదు. కానీ సైంధవ్ సినిమాలో కూడా హింస ఉంది. నిరర్ధకం, అనవసరం, అసందర్భం, ఊరికే ఫైట్, ఊరికే ఒక యాక్షన్ సీన్, ఊరికే కొడుతుంటాడు. అది నిరర్ధకం కాబట్టి ఆ సినిమా కూడా అర్థం పర్థం లేకుండా పోయింది, భారీ నష్టాలలో మిగిల్చింది. వెంకటేష్ కెరీర్లోనే భారీ నష్టాలను మిగిల్చింది. సో ఈ సినిమా ట్రైలర్ చూశాక అర్థమైంది ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బహుశా నాని కెరీర్లోనే ఇది మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే నానికి ప్యారడైజ్ సినిమా ఉంది, దీని తర్వాత ప్యారడైజ్ రాబోతుంది. అది శ్రీకాంత్ వదిలే డైరెక్షన్. గతంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా దసరా. సో అది కూడా కంప్లీట్గా వైలెన్స్, అది కూడా పూర్తిగా యాక్షన్ సీన్స్ని బేస్ చేసుకొని, ఒక గ్రామీణ నేపథ్యాన్ని బేస్ చేసుకొని, ఒక తెగను బేస్ చేసుకొని తీసిన సినిమా. అది కూడా రెండు తెగల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. సో ఇట్లా చూస్తే నాని ఎంచుకున్న కథలే ఆ పంథాలో ఉంటున్నాయి. పైగా ఈ ప్యారడైజ్ సినిమా ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పారు పిల్లల దూరంగా ఉండాలి, ఇది ప్యూర్లీ అడల్ట్ కంటెంట్. అడల్ట్ కంటెంట్ మీన్స్ యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అని. సో ఇప్పుడు హిట్ 3 కూడా అలాగే ఉంది. 150 కోట్ల బడ్జెట్ సుమారుగా. ఇది రాబెట్టాలి అంటే లాజిక్స్ వెతకరు. యాక్చువల్లీ సినిమాలకు లాజిక్ పనిచేయదు, కానీ
స్క్రీన్ ప్లే బాగుంటే, అర్థవంతమైన యాక్షన్స్ ఉంటే చూస్తారనమాట. నాని కెరీర్ మొత్తానికి ఇది ఒక పరీక్ష లాంటిది. ఇదేను ప్యారడైజ్ 2 సినిమాలు పరీక్ష లాంటివి. నాని ఉన్న కెరీర్ మొత్తం మీద అతని మీద ఉన్న ఇప్పుడు హాఫ్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కొంత స్మార్ట్ బాయ్ ప్లస్ కొంత లవర్ బాయ్, కొంత ఫ్యామిలీ ఆడియన్స్, కొంతమంది చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది చూస్తుంటారు. సో ఇప్పుడు సడన్గా ఇలా మారాలి అంటే ఒక అడల్ట్ కంటెంట్ తీయాలి, ఒక యాక్షన్ సీన్స్. సాధారణంగా ఇటువంటి సినిమాలు ఓటీటీల్లో వస్తుంటాయి. ఓటీటీలోనే మనం ఎక్కువ చూస్తుంటాం, వెబ్ సిరీస్ల్లో వస్తుంటాయి. కానీ ఇప్పుడు దాన్ని అటువంటి సీన్స్ని పట్టుకొచ్చి మేము సినిమాల్లో తీస్తాము, 2.5 గంటల పాటు ప్రేక్షకులకి ఎంత వైలెన్స్ చూపిస్తాము, రక్తపాతాన్ని చూపిస్తామంటే ఎంత అర్థవంతమైన ఉండాలి, ఎంత బలమైన సీన్లు ఉండాలి. నిజానికి శైలేష్ ఖన్నా అంత బలమైన సీన్లు రాయగలడు. మరి ఈ సినిమాలో అది ఉందో లేదో చూద్దాం. ట్రైలర్ చూస్తే మాత్రం పాజిటివ్గానే ఉందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ.